హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ ఫ్రై అయితే చూపించబోతున్నాను. క్యాబేజీ వాసన అంటే పడదు కొంతమందికి. అలాంటి వారికి కూడా ఈ స్టైల్లో మనం ఫ్రై చేసి పెట్టామంటే ముక్క కూడా మిగల్చకుండా మొత్తం అంతా తినేస్తారు. ఈ రెసిపీని రెడీ చేసుకోవడం కోసం ముందుగా క్యాబేజీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్లైసెస్ లాగా సన్నగా పొడుగ్గా వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ ముక్కల్లోకి వాటర్ పోసుకొని 2-3 సార్లు కడుక్కున్న తరువాత వాటర్ని పూర్తిగా వంపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. ఈ బియ్యపు పిండిని వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఫ్రెష్ పేస్ట్ని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో షార్ట్స్లో ఉంటుంది. తప్పకుండా ఆ షార్ట్స్ని మీరు విజిట్ చేయండి. అలాగే కారానికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుని ఫైనల్గా లాస్ట్లో ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసేసుకోండి. ఎక్కడ కూడా వాటర్ పోయకుండా, వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్లోకి ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కల్ని కొద్దిగా అందులో వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా దోరగా వేగినటువంటి క్యాబేజీ ఫ్రైని మనము ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని కొంచెం రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడం కోసం నేను కొద్దిగా కరివేపాకుని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి డెకరేట్ చేశాను. ఈ విధంగా మీరు ఇంటికి వచ్చిన బంధువులకి ఇలా స్పెషల్ డిష్ని సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే వారు చాలా ఇష్టపడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.